ఇంకో పేరు కూడా ఉంది, శయన ఏకాదశి, హరివాసరం, పేలాల పండుగ. ఈ ఏకాదశికి చాలా పేర్లు ఉన్నాయి. అట్లాగే సంవత్సరానికి వచ్చేటువంటి 24 ఏకాదశుల్లో ఈ తొలి ఏకాదశి విశేషమైనటువంటిది. ఎందుకంటే ఈ రోజున క్షీరసాగరంలో శేషతర్పంపై శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటాడు కాబట్టి 4 నెలల పాటు ఈ సమయాన్ని మహర్షులు, ఋషులు, సాధువులు, సంతులు అంతా కూడా చాతుర్మాస దీక్షగా చేసి సమాజానికి కావలసినటువంటి ధర్మాన్ని బోధిస్తూ వాళ్ళ యొక్క కార్యక్రమాలు చేసుకుంటారు. అట్లాగే విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉన్నటువంటి ఈ 4 నెలలు కూడా స్వామివారి యొక్క సుదర్శన చక్రం ఏదైతే ఉందో అది లోకాలను పరిపాలిస్తుంటుంది, యావత్ సృష్టిని కూడా అది రక్షిస్తుంటుంది. తిరిగి అక్టోబర్, నవంబర్లో వచ్చేటటువంటి ప్రబోధన ఏకాదశి రోజున స్వామివారు మళ్ళా యోగ నిద్రలోంచి మేల్కోవడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క శయన ఏకాదశిని అట్లాగే తొలి ఏకాదశిని ఈ సంవత్సరం 2025 జూలై 6వ తేదీ ఆదివారం వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ ఏకాదశి యొక్క వ్రతం చేసుకుని సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంటారని భావిస్తున్నాను. హరి ఓం తత్. భారత మాతకి జై.